హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో మీకు ఈ ఆదివారం నేను ఇంట్లో ఏం వర్క్ చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను. అందుకోసం నేను ముందుగా పెన్ను, ఇక్కడ బుక్ తీసుకుంటున్నాను. ఏం వర్క్ చేసుకుంటాను అనేది నేను ముందే నోట్ చేసుకుంటాను. నా పని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకుంటే టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. సో ఆదివారం ఒక్కరోజు మాత్రమే నేను ఇంట్లో ఉంటాను. మిగిలిన రోజులు నాకు స్కూల్ వర్క్ ఉంటుంది. మొదట నేను రాసుకుంటున్నాను ఈరోజు ఏం వర్క్ చేయాలన్నది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ఆదివారం ఏం వర్క్ చేసుకుంటారన్నది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ నా వర్క్ ఇక్కడ నుంచినే మొదలవుతుంది. అందుకోసం నేను ముందు విడిచిన బట్టలన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంతలోనే నాకు అమెజాన్ నుండి ఆర్డర్ వచ్చింది. నాకు బూజు కర్ర ఇంట్లో విరిగిపోయిందని, అందుకని బూజు కర్ర ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది ఎలా ఉందనేసి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కొత్త వస్తువు ఏదైనా ఇంటికి వస్తే అప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటే కానీ మనకు మనసు అదోలా ఉంటుంది. సో అందుకనేసి నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో బాగుంది, హైట్ కూడా బాగా సరిపోయింది. ఎంత హైట్ ఉన్నా బాగా అందుతుంది. చాలా బాగుందండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి ఎలా కావాలంటే అలా వంపుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంది, చాలా బాగుందండి చూడడానికి కూడా. ఇక్కడ నేను ఒకసారి ట్రై చేస్తున్నాను బూజు దులపడం. ఫస్ట్ మా అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సో బూజు కర్రతనే నాకు ఆర్డర్ పెట్టించారు. థ్యాంక్ యూ చిత్ర. సో నాకు అంతలో టిఫిన్కి టైం అయింది. ఇంత పని చేసిన తర్వాత టిఫిన్ తినకపోతే నీరసం వస్తుంది. సో అందుకనే నేను ఇక్కడ 2 దోశలు తీసుకున్నాను. తర్వాత నాకు రేపటికి కావాల్సినవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అందుకోసం నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఆ న్యూస్ పేపర్ పైన క్లీన్ చేసుకుంటే నీట్గా మడిచి మళ్ళీ మనం డస్ట్బిన్లో వేసుకోవచ్చు. అదే క్లాత్ మీద వేసుకుంటే ఆ క్లాత్ కడగాలి, దాన్ని ఆరబెట్టాలి, ఇలా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం న్యూస్ పేపర్ మీదే నేను ఎక్కువ న్యూస్ పేపర్ మీదే వాడుకుంటున్నాను. అదే న్యూస్ పేపర్ మీద నేను ఇక్కడ వెల్లుల్లి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు వంట చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఉదయం కూడా స్కూల్కి తొందరగా వెళ్ళచ్చు. అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నాకు లేట్ అవుతుంది. అందుకనే నేను కొద్దిగా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే వంట తొందరగా పూర్తవుతుంది. మనకు ఏ హడావిడి లేకుండా ఉంటుంది. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది.
అలాగే ఇక్కడ నేను పూజకు కావాల్సినటువంటి పువ్వులను నాన్న చేత తెప్పించుకున్నాను. వాటిని నేను సర్దుకుంటున్నాను. అలాగే నేను మరొక బాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ పువ్వులను సపరేట్ చేసుకుంటున్నాను. ఉదయం పూజ కూర్చున్నప్పుడు ఏ పువ్వులు కావాలనేవి ఆ పువ్వులు సపరేట్ చేసి పెట్టుకుంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కలిపి పెట్టామనుకో పొద్దున పూట మనకు సమయం సరిపోదు కాబట్టి చిరాకుగా ఉంటుంది. అందుకని ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి ఏ పువ్వులు కావాలో వాటిని దేవుడికి వాడుకోవచ్చు. ఈ పువ్వులు నాకు వారం వరకు సరిపోతాయి. వీటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేను ఏ పేపర్ అయితే వాడానో అదే పేపర్లోకి ఈ పువ్వుల నుండి రాలిన రేకులను అందులోనే వేసుకుంటున్నాను. ఇక్కడ అనపగింజలు అక్క ఇచ్చి పంపించారు పొలం దగ్గర నుండి. వాటిని క్లీన్ చేసుకోవడానికి కోసం ఒక గిన్నె తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కున్న తర్వాత వీటిని ఎలా క్లీన్ చేసుకున్నాను. సో మధ్యాహ్నం నాకు భోజనం టైం అయింది. సో నేను ఇక్కడ భోంచేస్తున్నాను. ఇన్ని పనులు చేసిన తర్వాత టైంకి తినకపోతే నీరసం వస్తుంది. సో నేను భోజనం తర్వాత నేను పొలం దగ్గరికి వెళ్ళాను. ఈరోజు ఎక్కువసేపు నేను ఉండలేదు. తొందరగా అయితే ఇంటికి తిరిగి వచ్చేసాను. నాకు ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు మొత్తం తీసుకున్నాను. ఇవి మొత్తం మన చేనులోటివేనండి, మనం సొంతంగా వేసుకున్నవి. కొద్దిగా ముల్లంగి తీసుకున్నాను. నాకు సరిపడా కొత్తిమీర తీసుకున్నాను. నాకు సరిపడా కరివేపాకు తీసుకున్నాను. మెంతాకు తీసుకున్నాను. నాకు ఎంతైతే సరిపోతుందో నాకు అంతవరకునే తీసుకున్నాను. నేను లాస్ట్ వీక్ కూడా నేను కళ్యాణిని చూడలేదు. సో ఇప్పుడు చూడాలనిపించింది. అందుకనేసి కాసేపు కళ్యాణి దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఇంటికి బయలుదేరుతున్నాను. నేను ఇంటికి రావడం బాగా లేట్ అయిందండి. అందుకోసం నేను తెచ్చిన వెజిటేబుల్స్ని అలానే కవర్లో పెట్టేసుకున్నాను. వాటిని నేను ఇంకా ఉదయాన్నే లేచి క్లీన్ చేసుకోవాలి. సో అందుకోసం నేను వాటిని కవర్లో నీట్గా పెట్టుకున్నాను. ఈరోజు వీడియో ఇదేనండి. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేస్తారని భావిస్తున్నాను. అంతవరకు సెలవు.